దీపావళి పర్వదిన సందర్భంగా దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ లేఖ రాశారు. ఈ లేఖలో అనేక ఆసక్తికరమైన అంశాలు ఆయన వెల్లడించారు. ఆపరేషన్ సింధూర్కు శ్రీరామచంద్రుడే స్ఫూర్తి అన్నారు ఆయన. ఆపరేషన్ సింధూర్తో భారత్ ధర్మాన్ని మన సైనికులు కాపాడారంటూ ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. అలాగే మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో ఈసారి దీపావళి దీపపు కాంతులు విరజిమ్మాయని ఆయన వెల్లడించారు. దీపావళి పండుగ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ఒక లేఖ రాశారు. ఇందులో అనేక ఆసక్తికరమైన అంశాలను ఆయన ప్రస్తావించారు. ప్రధానంగా ఆపరేషన్ సింధూర్ గురించి ప్రస్తావించారు. ఏప్రిల్లో జరిగిన పహల్గామ్ ఉగ్రదాడికి కౌంటర్గా భారత బలగాలు ఆపరేషన్ సింధూర్ను చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఆపరేషన్ సింధూర్కు శ్రీరామచంద్రుడే స్ఫూర్తి అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. ఒకవైపు ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు మరోవైపు భారతీయ ధర్మాన్ని ఆపరేషన్ సింధూర్ కాపాడిందని ఆయన ప్రశంసించారు. అంతేకాదు అయోధ్యలో శ్రీరామచంద్రుల వారి ఆలయం నిర్మించిన తర్వాత వచ్చిన రెండో దీపావళి ఇది అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా జాతీయ ధర్మం ఎంత గొప్పదో ఆయన వివరించారు. ఇటువంటి భారతీయ ధర్మాన్ని పరిరక్షించుకోవడం యావత్ భారతీయుల బాధ్యత అన్నారు ఆయన. ఇది ధర్మం ప్రమాదంలో పడినప్పుడు అవసరమైతే ప్రాణాలు పణంగా పెట్టి ధర్మాన్ని కాపాడుకోవాలని శ్రీరామచంద్రుల వారు బోధించారని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. అంతేకాదు ఎవరైనా ధర్మాన్ని పరిరక్షించడానికి ముందుకొస్తే వారికి శ్రీరాముడు అసమాన ధైర్య సాహసాలు ప్రసాదిస్తాడని ఆయన పేర్కొన్నారు. కొన్ని నెలల కిందట భారతీయ ధర్మం ప్రమాదంలో పడినప్పుడు మన వీర జవాన్లు ప్రాణాలకు తెగించి ధర్మాన్ని కాపాడారని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఇందుకు భారత బలగాలు చేపట్టిన ఆపరేషన్ సింధూరే ఉదాహరణ అని ఆయన వెల్లడించారు. ఈ సందర్భంగా రక్షణ రంగంలో స్వావలంబనకు తమ ప్రభుత్వం టాప్ ప్రయారిటీ ఇస్తోందన్నారు. రక్షణ రంగంలో ప్రతి చిన్న పరికరం నుంచి పెద్ద పెద్ద ఆయుధాల వరకు రానున్న రోజుల్లో భారతే తయారు చేసుకుంటుందన్నారు. భారత సైనిక దళాల సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటోందని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. కాగా ఈసారి దీపావళికి మరో ప్రత్యేకత ఉందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. మావోయిస్టు పార్టీ అగ్రనేతలు లొంగిపోవడంతో సమాజంలో శాంతియుత వాతావరణం నెలకొందన్నారు. రాజ్యాంగంపై నమ్మకంతో మావోయిస్టు అగ్రనేతలు ఆయుధాలతో సహా లొంగిపోవడాన్ని ఒక శుభ పరిణామంగా ఆయన పేర్కొన్నారు. మావోయిస్టుల హింసపై కొంతకాలంగా చేస్తున్న సమరంలో ప్రభుత్వానికి విజయం లభించిందన్నారు. భారతదేశానికి ఏదో గొప్ప విజయమని ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. అంతేకాదు దేశవ్యాప్తంగా అనేక జిల్లాలు మావోయిస్టుల హింస నుంచి విముక్తి పొందాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లో అనేక మారుమూల ప్రాంతాలలో కూడా దీపావళి కాంతుల వెలుగులు విరజిమ్మాయని ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో కొన్నేళ్లుగా అభివృద్ధికి నోచుకోని మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాలు భవిష్యత్తులో ప్రగతి బాటలో పరుగులు తీసే అవకాశాలున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల జీఎస్టీ రేట్లను తగ్గించిన విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. జీఎస్టీ రేట్ల తగ్గింపు కారణంగా పేద మధ్యతరగతి వర్గాలు బాగా లాభపడ్డాయని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అంతేకాదు మిడిల్ క్లాస్కు కూడా కార్లు అందుబాటులోకి వచ్చాయని ఆయన వెల్లడించారు. కాగా ప్రజలు స్థానిక ఉత్పత్తులను ప్రజలను ప్రోత్సహించాలని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అన్ని భారతీయ భాషలను గౌరవించాలన్నారు. ఈ సందర్భంగా స్వచ్ఛ భారత్ నినాదాన్ని ఆయన గుర్తు చేశారు. పరిశుభ్రతతోనే అభివృద్ధి సాధ్యమని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు ఆరోగ్య పరిరక్షణకు అందరూ ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. మనం తీసుకునే ఆహారంలో నూనె వాడకాన్ని బాగా తగ్గించాలని ప్రధాని నరేంద్ర మోదీ సలహా ఇచ్చారు. అంతేకాదు ఒకప్పుడు భారత్కి పరిమితమైన యోగా ఇప్పుడు ప్రపంచ దేశాలన్నింటిలో ఆదరణ పొందిందన్నారు. ప్రపంచ దేశాల్లోని ప్రజలందరూ యోగా ప్రాక్టీస్ చేసి ఆరోగ్యవంతులవుతున్నారన్నారు. యోగానే ఆరోగ్యానికి పునాది అనే విషయాన్ని యావత్ ప్రపంచం గుర్తించిందన్నారు. అంతిమంగా ఈ ప్రయత్నాలన్నీ
మనలను వికసిత్ భారత్ వైపు నడిపిస్తాయన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. మొత్తం మీద దేశ ప్రజలను ఉద్దేశించి రాసిన లేఖలో ప్రధాని నరేంద్ర మోదీ అనేక విలువైన సూచనలు చేశారు.